కానీ ఉషా ఫ్రెండ్ శ్రీనిధి నా దగ్గరకు వచ్చి గుడ్ న్యూస్ చెప్పి నాతో బెయిల్ పేపర్స్ మీద సంతకం పెట్టేలా చేసింది. ఉషా గురించి ఆ గుడ్ న్యూస్ విన్నాక నా మనసు సంతోషంతో నిండిపోయిందమ్మా. గుడ్ న్యూసా? ఉషా గురించి మాకు తెలియని గుడ్ న్యూస్ నీ దగ్గరేముంది కిరణ్? అవును కిరణ్, పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఉష మా కళ్ళ ముందే ఉంటుంది. అలాంటప్పుడు తనతో ఇంట్లో ఉన్న మాకు తెలియని గుడ్ న్యూస్ నీకేం తెలిసిందిరా? నాకు బెయిల్ ఇవ్వడానికి వచ్చిన శ్రీనిధి ద్వారా ఉష తల్లి కాబోతుందని తెలిసిందమ్మా. అవునమ్మా, ఉష కడుపులో నా ప్రాణం పెరుగుతోందని తెలిసాక ఆ జైలు గదుల మధ్య ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను. తనని ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడు తన దగ్గరికి వెళ్తానా అని నా ప్రాణం ఎదురు చూసిందమ్మా. నిజం చెప్పాలంటే ఇన్నాళ్ళకి నా జీవితానికి ఒక అర్థం దొరికినట్టు అనిపించిందమ్మా. ఇక చాలా ఆపండి. చూసారా అత్తయ్య, ఈ మధ్య మీ అబ్బాయికి తండ్రి అనిపించుకోవాలనే ఆశ ఎక్కువైనట్టుంది. ఆ ఆశ అతనితో అబద్ధం కూడా చెప్పిస్తుంది. అంటే శ్రీనిధి నాకు చెప్పింది? శ్రీనిధి చెప్పినంత మాత్రాన మీరు విన్న మాట నిజమైపోతుందా? నా ఫ్రెండ్ ఏదో చెప్పిందని అది నిజమని నమ్మేసి మీరిక్కడికొచ్చి నాకు లేని అదృష్టాన్ని ఎలా తెచ్చిస్తారు? మీరు అనవసరమైన ఆశలు పెట్టుకుని ఇలా అందరి ముందు ఇంకెప్పుడు నన్ను నవ్వుల పాలు చేయకండి. బాబూ, దానికి తెలియక ఏదో ఆవేశంలో అలా మాట్లాడుతుంది. మీరు దాని మాటలేం పట్టించుకోవద్దు. పర్వాలేదు అత్తయ్య, ఒక అబద్ధం నన్ను జైలు నుంచి బయటకు వచ్చేలా చేసి ఉండొచ్చు. కానీ నా భార్య కళ్ళల్లో ఉన్న ఈ నిజం నన్ను మళ్ళీ శిక్ష అనుభవించేలా చేస్తుంది. నేను చెప్పేది వినండి బాబు. ఉష గురించి మీకు తెలుసు కదా. తండ్రి కాబోతున్నానని మురిసిపోతూ ఇక్కడికి వచ్చిన నాకు భర్తగా ఉండే అర్హత కూడా లేదని ఉష ఒక్క మాటతో తేల్చి చెప్పింది. సారీరా, నిన్ను కలవడానికి వచ్చిన శ్రీనిధి నీకు అబద్ధం చెప్పింది. అర్థమైందన్నయ్య. శ్రీనిధి ఆ అబద్ధం తనకి తానుగా చెప్పలేదురా.
నువ్వు జైల్లో నుంచి బయటికి రావాలని శ్రీనిధితో కావాలని ఉష అబద్ధం చెప్పించింది. అవునరా, నేను చెప్పేది నిజం. నువ్వలా చెప్తే తప్ప బెయిల్కి అంగీకరించవని అలా ప్లాన్ చేసి నిన్ను బయటకు వచ్చేలా చేసింది. అవునరా, నీ పేరు నా గుళ్ళో అర్చన చేయించిన ఉష ప్రత్యేకంగా నీకివ్వమని ఇచ్చిన ప్రసాదం రాయిది. తొందరలోనే ఉష మీ బిడ్డకు తల్లి కాబోతుంది. నా ఫ్రెండ్ ఏదో చెప్పిందని అది నిజమని నమ్మేసి మీరిక్కడికొచ్చి నాకు లేని అదృష్టాన్ని ఎలా తెచ్చిస్తారు? మీరు అనవసరమైన ఆశలు పెట్టుకుని ఇలా అందరి ముందు ఇంకెప్పుడు నన్ను నవ్వుల పాలు చేయకండి. నా ఫ్రెండ్ ఏదో చెప్పిందని అది నిజమని నమ్మేసి మీరిక్కడికొచ్చి నాకు లేని అదృష్టాన్ని ఎలా తెచ్చిస్తారు? మీరు అనవసరమైన ఆశలు పెట్టుకుని ఇలా అందరి ముందు ఇంకెప్పుడు నన్ను నవ్వుల పాలు చేయకండి. ఈ జన్మంతా విడిపోది జంట అని దీవించిన గుడి గంటను ఇక నామది వింటుందా? నా వెను వెంట నువ్వే లేకుండా రోజు చూసిన ఏ చోటైనా నన్ను గుర్తిస్తుందా? నిలువున నన్ను తడిమి అలా వెను తిరిగిన చెలిమి అలా తడి కనులతో నిన్ను వెతికేది ఎలా? ఎక్సలెంట్ తరుణ్, నువ్విచ్చిన మాట ప్రకారం మినిస్టర్ శంకర్ అసలు రంగుని, నీపై అతను చేసిన కుట్రని వీడియో సాక్ష్యాల ద్వారా బయటపెట్టగలిగా. ఇందులో ఆద్య హెల్ప్ చాలా ఉంది సార్. ఎంతో రిస్క్ అని తెలిసి కూడా ప్రాణాలకు తెగించి ఆ శంకర్ నిజస్వరూపాన్ని రికార్డ్ చేసి నాకు అందించింది. వెల్ డన్ ఆద్య. థ్యాంక్ యూ సార్. తరుణ్, నీ మీదున్న అలిగేషన్స్ క్లియర్ అయ్యాయి కాబట్టి మళ్ళీ నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. రీఇన్స్టేట్మెంట్ ఆర్డర్ను ఇప్పుడే ఇష్యూ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ చెల్లెమ్మ. నువ్వు చేసిన ఈ సహాయానికి నేను నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆద్య. ఆ శంకర్ వల్ల నీకు ప్రమాదముందని తెలిసినా కూడా నిజాన్ని ఆయుధంలా మార్చుకుని ప్రాణాలకు తెగించి మరీ నా పక్కన నిలబడ్డావు. పర్వాలేదు సార్, మీలాంటి ఆఫీసర్ మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవబోతున్నారు, అది చాలు. లేదాద్యా, నువ్వు నా ఉద్యోగాన్ని మాత్రమే కాపాడలేదు, తప్పు చేస్తే చట్టం ఎవరిని విడిచిపెట్టదు అనే నమ్మకాన్ని కూడా నిలబెట్టావు. అందుకే నేను నీకొక మాటిస్తున్నాను. ఈ రోజు నుంచి నీకే కష్టం వచ్చినా నీ వెనక నీడలా, ఒక అన్నలా నీకు జీవితాంతం నేను అండగా ఉంటాను. ఇన్ని రోజులు నా జీవితంలో ఒక అన్న లేని లోటును ఈ రోజు మీరు తీర్చారు సార్. చాలు సార్, నాకు ఈ ఒక్క మాట చాలు. ఇంకో ముఖ్యమైన విషయం ఆద్య,
ఆ శంకర్తో ఇప్పుడే అసలైన యుద్ధం మొదలైంది. ఈ సాక్ష్యం గురించి శంకర్కి తెలియగానే వాడు నీ మీద, మీ నాన్న మీద పగబడతాడు. అందుకే నువ్వు మీ నాన్న కొన్నాళ్ళు నా సంరక్షణలో ఉండాలి. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. ఓకే సార్. బ్రేకింగ్ న్యూస్. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మంత్రి శంకర్ బర్తరఫ్. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని అన్యాయంగా ఇరికించాలని చూసిన మినిస్టర్ శంకర్ కుట్ర బట్టబయలయింది. అత్తయ్య, మావయ్య, తొందరగా రండి. ఏసీపీ తరుణ్ని దెబ్బతీయడానికి శంకర్ పన్నిన పన్నాగం ఇప్పుడు ఆయన మెడకి ఉరితాడుగా మారింది. అంతేకాకుండా ఏసీపీ తరుణ్ తన ప్రాణాలకు తెగించి సేకరించిన సాక్ష్యాలు మినిస్టర్ శంకర్ రాజకీయ జీవితానికే సమాధి కట్టాయి. జరిగిందంతా తెలుసుకున్న అధిష్టాన వర్గం శంకర్ని తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే శంకర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చట్టాన్ని తన అదుపులో ఉంచుకున్నాను అనుకున్న వాడికి అదే చట్టం ఈ రోజు సంకెళ్లు వేస్తూ అతన్ని పదవి నుంచి సస్పెండ్ చేసింది. మంచిగా జరిగింది. కేవలం అధికారం ఉంది కదా అని వ్యవస్థను శాసించాలనుకున్న శంకర్ తరుణ్ లాంటి సిన్సియర్ ఆఫీసర్ చేతిలో ఓడిపోయారు. ఇది కేవలం ఒక ఆఫీసర్ విజయం కాదు, ఈ రాష్ట్రంలోని ప్రతి నిజాయితీ గల పౌరుడి విజయమని అందరూ అనుకుంటున్నారు. ఇన్నాళ్లకి ఆ శంకర్ పాపం పండింది. అత్తయ్య, ఈ విషయం వెంటనే తరుణ్కి ఫోన్ చేసి చెప్తాను. ఏంటలా చూస్తున్నారు? కొడుకు గెలిస్తే తల్లి సంతోషపడుతుంది, కానీ అదే కొడుకు లోకం మెచ్చిన నిజాయితీపరుడని తెలిసినప్పుడు మాత్రం ఆ తల్లి గర్వపడుతుంది. అదే చూస్తున్నాను. ఇప్పుడు నేనదే గర్వాన్ని పొందుతున్నానండి. అవును కిరణ్, ఒక తండ్రిగా నేను కూడా తరుణ్ను చూసి గర్వపడుతున్నాను. ఈ రోజు నా కొడుకు మాత్రమే గెలవలేదండి. తన గురించి బాధపడిన ఈ కుటుంబాన్ని, తన నిజాయితీని నమ్మిన వ్యవస్థను కూడా గెలిపించాడు, గర్వపడేలా చేశాడు. అవును, తరుణ్ తన నిజాయితీని గెలిపించుకుని శంకర్ అవినీతిని ఓడించాడు. చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించాడు. ఇదేంటి, ఇంత మంచి విషయం చెప్పాలని చూస్తుంటే తరుణ్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అసలు ఎక్కడికి వెళ్ళుంటారీనా? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఆ కెమిస్ట్ రాజు, వాడి కూతురు ఆద్య ఇద్దరూ కలిసి నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టారు. సీఎం సీటు మీద కూర్చోవలసిన నన్ను మట్టిలో కలిపేశారు. ఇన్ని రోజులు ఆ తరుణ్ గాడిని తక్కువగా అంచనా వేశాను, కానీ వాడు నా రాజకీయ జీవితాన్ని అంతం చేశాడు. అవును సార్, వాళ్ళింత ప్లాన్ చేస్తారని మనం ఊహించలేకపోయాం. అవునరా, అసలు ఆ ఆద్య మన ముందు ఎంత బాగా నటించిందో. నా ముందే అమాయకంగా ముఖం పెట్టి నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ చేసింది. నన్ను నిలువునా ముంచేసింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేద్దామో చెప్పండి సార్. సీఎం గారు మన అపాయింట్మెంట్ కూడా రిజెక్ట్ చేశారు. అది కాకుండా పార్టీ నుండి మీకు సస్పెండ్ లెటర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు సీఎం మనకి అపాయింట్మెంట్ ఎలా ఇస్తాడ్రా? నేను ఆయన సీటుకే అసలు పెట్టాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఆయన నా రాజకీయ జీవితానికి అసలు పెట్టాడు.
రేయ్ తరుణ్, నిన్ను జాబ్లో నుంచి టెర్మినేట్ చేయించాలని నేననుకుంటే నువ్వు నన్ను ఈ రాష్ట్రం నుంచే టెర్మినేట్ చేశావు కదరా. డాడీ డాడీ డాడ్, ఏంటిది? అసలేం జరుగుతోంది? టీవీ ఆన్ చేస్తే చాలు నీ గురించే వార్తలు. డ్యూటీలో లేని ఆ తరుణ్ గడి చేతిలో ఓడిపోయావని చెప్పుకుంటూ అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు డాడ్. ఇన్నేళ్లుగా నిలబెట్టుకున్న ఖరీదైన నీ రాజకీయ జీవితాన్ని నీ దగ్గర పనిచేసే కెమిస్ట్ రాజు వాడి కూతురు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టావని వెకిలిగా నవ్వుకుంటున్నారు. అమ్మా మేఘన, పరిస్థితి మన చేతుల్లో లేదమ్మా. ఆ రాజు ఆద్య నన్ను ఇంతలా మోసం చేస్తారని నేను ఊహించలేదు. ఊహించలేదా? ఏం మాట్లాడుతున్నావు డాడ్? రాజకీయంలో ఎంతో మందిని మోసం చేసి ఇంత ఎత్తుకెదిగిన నువ్వు ఆ చిన్న చేపలు వేసిన వలకు ఎలా చిక్కావు డాడ్? అవునమ్మా, పదవి పేరు చెప్పుకుంటూ ఇన్ని రోజులు సింహంలాగా బ్రతికే నేను ఇక నుంచి పదవి లేకుండా ఎలా బతకాలో అర్థం కావట్లేదమ్మా. అర్థమయ్యేలా నేను చెప్తాను. కాలుడల్లే సాగుతున్న బగ్గుడితడేరా, ఉగ్ర తాండవాలే ఊగుతున్న రూపమితడేరా, అగ్ర ఆగ్రహాలే నిగ్రహించే ధూపమితడేరా, సుప్రభాతాల గర్జించే అనాదమితడేరా, సర్వధర్మాల నిర్జించే ఓ వేదమితడేరా, ఆగి భిక్షల్లే వర్షించే ఆ మోక్షమితడేరా, వేద రక్షల్లే చెలరేగే ఓ లక్ష్యమితడేరా. శంభో శివ శంభో ఏంటి ఇన్ని రోజులు సింహంలా బతికి ఇప్పుడు ఎలా బతకాలా అని బాధపడుతున్నారా? అయితే ఇక నుంచి కూడా సింహంలానే బతకండి, కానీ గ్రామ సింహం అని మాత్రం మర్చిపోకండి. తరుణ్, మాటలు జాగ్రత్తగా రాని. జాగ్రత్తగా మాట్లాడడానికి ఇక్కడున్నది మీ నాన్నగారి అనుచరుడు కాదు మేఘనా. కాకి చొక్కా లేకపోయినా మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టిన నిజాయితీ గల సామాన్య పౌరుణ్ణి. మీ అదృష్టం బావుండి సరిగ్గా నేనొచ్చే టైంకి తండ్రి కూతుళ్ళు ఒకే చోటికి చేరారు. ఇదిగో నీకోసం బొకే తెచ్చాను. పార్టీ నుంచి నిన్ను సస్పెండ్ చేశారన్న సానుభూతితో కాదు, తొందరలో నువ్వు అరెస్ట్ అవబోతున్నావని తెలిసి అడ్వాన్స్గా కంగ్రాచులేట్ చేయడానికి. నీ విషయంలో సీఎం గారు ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు అంటేనే అర్థమవుతుంది ఆయనకి నీ మీద ఎంత కోపం ఉందో. తరుణ్, పొగరుగా ఆలోచిస్తూ ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసిన ప్లాన్కి ఇప్పుడు మా డాడీని పదవి నుండి తీసేయచ్చు, కానీ తప్పకుండా మళ్ళీ ఆయన ఆ హోదాలోకొస్తారన్న విషయాన్ని నువ్వు మర్చిపోద్దు. అధికారం అంటే సంతకం పెడితే వచ్చేది కాదు మేఘన గారు, జనం మెచ్చితే వచ్చేది. మీ నాన్న నిజస్వరూపం బయటపడ్డాక జనం ఓట్లు గుద్దడం కాదు, చెప్పులతో కొడతారు. ఏయ్ తరుణ్, ప్రస్తుతానికి నా మీద గెలిచానని సంబరపడిపోకు. ముందుంది ముసళ్ళ పండగ. నేను కూడా చెప్పేది అదే. ముందుంది ముసళ్ళ పండగ, కానీ ఆ పండగ మీకోసం. మళ్ళీ ఆ పండగలో కలుద్దాం.
ఏంటమ్మా తరుణ్ ఫోన్ కలవడం లేదా? లేదత్తయ్య, అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అత్తయ్య, ఆయన వచ్చినట్టున్నారు. ఏమండి? గుండె గాలి పటమై ఎగిరే నీకై, గుండె గాలి పటమై ఎగిరే నీకై. నేను సేకరించిన ఆధారాలన్నీ హోం సెక్రటరీ గారికి అందాయి. పదం అనేది ఒక గాలి బుడగ లాంటిది. అది ఎప్పుడు ఎగురుతుందో ఎప్పుడు పగులుతుందో ఎవరు తెలుసు? కానీ అనుకున్నది జరిగే లోపు ఆ తరుణ్ గాడు నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి నా పరువు తీశాడు. వాడి గురించి నాకొదిలే, నేను చూసుకుంటాను. ఇప్పుడు కనుక నువ్వు నాకు సహకరించకపోతే నీకు ట్రాన్స్ఫర్ మాత్రం గ్యారంటీ. ఇమీడియట్గా 15 days లోపు 15 crores పేమెంట్ చేయండి, లేదంటే మీ ఫ్యాక్టరీ సీజ్ చేస్తాం.